స్వతంత్రంగా రావడానికి ఇదేం లాడ్జింగ్ కాదు. ఏం నిర్ణయిస్తున్నారు? మీరు నిర్ణయిస్తున్నట్టుగానే పెడతాం. ఈ స్థితిలోనే వెళితే మళ్ళీ ఏ పరిస్థితుల్లోనూ రావడానికి వీలుండదు. ఒకసారి వెళ్ళటం అంటూ జరిగిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేది నా డౌన్. మదన్, ఏమిటా మాటలు? నువ్వు చేసిన ఈ పనికి తండ్రి గారిని మందలించడం తప్ప? నిజం తెలుసుకోలేని పోలీస్ అధికారిగా శిక్షించడం తప్పు. అవును, నీతిని బజార్లో తగలబెట్టే నీలాంటి బజార్ రకాలని శిక్షించటం తప్పే. చట్టం బాధ్యత శిక్షించటం మాత్రమే కాదు, రక్షించటం కూడా. అది మర్చిపోదు. అది ఆడదాని పవిత్రతని నాశనం చేసే ఇటువంటి వ్యభిచారులకు కాదు. ఆస్తిని, అంతస్తుని, తల్లిదండ్రుల హోదాని చూసుకుని అహంతో అడ్డమైన పనులు చేసే నీలాంటి అవినీతి పనులకు కాదు. దేశాన్ని, ప్రజల్ని దోసుకు తినే దొంగలకు కాదు. మిస్టర్ రావు గారు, దొంగ దొంగగానే పుడుతున్నాడా, దొంగతనం కావాలని చేస్తున్నాడా? పుట్టగానే పతితనం కావాలి, వ్యభిచార కొంపల్లో పడాలి, మీలాంటి వాళ్ళ చేతుల్లో పడి కోర్టుకు ఎక్కాలి అని ఎవరైనా అనుకుంటారా? మనిషి మంచిగా మారినా చెడ్డగా మారినా పరిస్థితి తక్కువచ్చంటే మైండ్. దొంగల్ని శిక్షించడమో కాదు, వ్యభిచారులను కోర్టుకు ఎక్కించడమో కాదు మీరు చేయాలి. ఆ పరిస్థితుల్ని రూపుమాపండి, పరిసరాల్ని బాగు చేయండి. పర్వాలేదే, చాలా విషయాలు తెలుసుకున్నావు, నీతులు చెప్పే స్థితికి వచ్చావన్నమాట. ఏమేవ్ విన్నావా? నీ కొడుకు ఎంత ప్రయోజకుడయ్యాడో. మీలాంటి వాళ్ళకి పుట్టినవాడు సత్య వరకు ప్రయోజకుడు కాడో కాలేడు. పుట్టిన దగ్గర నుంచి క్రమశిక్షణ క్రమశిక్షణ అంటూ చెయ్యని ప్రతిదానికి శిక్షించాడు. ఎదురు చెప్పేసరికి చెయ్యి దాటిపోయాడు, చెడిపోయాడు అని వదిలేశాడు. ఇన్నాళ్ళు నాలో ఉన్న బలహీనతని, చెడుని విమర్శించారే తప్ప నాలో ఏదైనా మంచి ఉందేమోనని తెలుసుకోవటానికి ఒక్కసారైనా ప్రయత్నించారా? ఎవరితో మాట్లాడుతున్నావో గుర్తుంచుకుని మాట్లాడు. తెలుసమ్మా, మేం మాట్లాడుతున్నది బాధ్యత తెలిసిన ఒక పోలీస్ అధికారి. తండ్రిగా బాధ్యత మర్చిపోయిన నీ భర్తతో. పర్వాలేదు, మాట్లాడి. ఇన్నాళ్ళు వాడికి మాటలు రావనుకున్నాను. అదే మీరు చేసిన పొరపాటు. మనం చెప్పే ప్రతిదీ ఎదుటివాడు వింటున్నాడు కదా అని వాడికి మాట్లాడటం చేత కాదు అనుకుంటే అది మన తెలివి తక్కువ. ఇన్నాళ్ళ నుంచి చెడిపోయావని అనుకున్నాను. ఎంతగా చెడిపోయావో రాత్రి కళ్ళారా చూశాను. ఎంతవరకు పనికి రాకుండా పోయావో ఇప్పుడు అర్థం చేసుకున్నాను. మహాకవి వేమన్న కూడా ఇలాగే అనుకున్నాడు. పిచ్చివాడు వ్యభిచారి అని. వివేకానందను కూడా ఇలాగే అనుకున్నాడు. తుంటారి తిరుగుబోతు అని. రావు గారు, మట్టిలో మాణిక్యాలు ఉంటాయి, కానీ మాణిక్యాల్లో మాత్రం మట్టి ఉంటుంది. వెళ్లే ముందు ఒక్క మాట, మీరు శిక్షించాల్సింది నేరస్తులు, అమాయకుల్ని కాదు. ఇటువంటి అమాయకులకి ఇవ్వవలసిన వాళ్ళు చోటు ఇవ్వకపోయినా కావలసిన వాళ్ళు సాధిపోమన్నాను. ఈ విశాల భారతంలో ఒక అమ్మాయికి నీడ దొరకదని మాకు చాలా థ్యాంక్స్ రా. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నవాడు ఆ అమ్మాయికి చోటు ఇవ్వకపోయినా, నన్ను కన్నవాడు నాకు చోటు ఇవ్వకపోయినా, మా ఇద్దరికి నువ్వు ఆశ్రయించావు. ఇందులో ఏముందిరా? ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ అన్నారు. అయినా నీ పిచ్చి కానీ అసలు రాముని నమ్మని ఎవడు చెప్పాడు? వాడు తల్లిని ఎదిరించలేడు, తండ్రిని ఎదిరించలేడు. ఒకవేళ నీకు భయపడి అమ్మాయిని ఇంట్లో పెట్టుకున్నాడే అనుకో, సపోజ్ రేపు ఎవడన్నా ఏదైనా అన్నాడే అనుకో, వెంటనే అమ్మాయిని గంగలో వదిలేస్తాడు. కమాన్ క్యారీ తీసుకో. ఈ రోజు నా మనసు ఏం బాగుండలేదు. మనస్సు బాగోలేనప్పుడే తీసుకోవాలిరా. తీసుకో. వద్దురా ప్లీజ్. నువ్వు వద్దంటున్నావు అంటే ప్రపంచం తలకింద అయినట్టారా? అవును, ఇంతకాలం నా అలవాట్లతో నేను మాత్రమే నాశనం అవుతూ వచ్చాను. కానీ ఈ రోజు నా చరిత్ర మరో జీవితాన్ని తుడిచిపోయిపోతుంది. ఆ జీవితానికి ఓ దారి చూపించే వరకు నా మనస్సుకు శాంతి లేదు. మళ్ళీ ఎందుకు వచ్చావు? సమాధానం కోసం. మా వాళ్ళు చెప్పారుగా, వాళ్ళు చెప్పింది వాళ్ళ స్వార్థం కోసం. నువ్వు చెప్పాల్సింది నీ సరోజ కోసం. నా సరోజ అది మొన్నటిదాకా, నిన్న నుంచి నీ సరోజ. రాము, నువ్వు అనాల్సిన మాట కాదురా అది. నువ్వు చేయాల్సిన పని కాదురా ఇది. నీకు అన్యాయం చేశాను అనుకుంటున్నావా? లేదు, నమ్మించి గుర్తు కూర్చో. స్నేహితులు అనే పేరుతో గుండెల్ని చీల్చేశావు. నీ భ్రమపడుతున్నావు. చెప్పుడు మాటలు నమ్మావు. దానికి తోడు పరిస్థితులు కూడా అలానే ఏర్పడ్డాయి. అంతేగాని తప్పు చేశాను, దొరికిపోయానని మాత్రం ఒప్పుకో. ఒక చెల్లెలతో తప్పు చేసే స్థితికి ఈ మదన్ ఇంకా దిగజారిపోయింది. చెల్లెలనే పదానికే అర్థం తెలియని మదన్ ఎంతకైనా దిగజారుతాడని ఈ రాముకు తెలుసురా. చాలా పొరపాటు పడుతున్నావు. మీ వాళ్ళు స్వార్థంతో చెప్తున్న మాటలు రా ఇది. నీలో ఏ స్వార్థం లేదని ఇమ్మమంటావు. ఉంటే ఎందుకు ఇంత ప్రాధాయపడతాను రా? ఇంత ప్రాధాయపడుతున్నావు కాబట్టి ఉందంటున్నా. కాదు, ఆ అమ్మాయి ఆశలన్నీ నీ మీద కాబట్టి నీకోసం ఈ ఊరు వచ్చింది.
వచ్చింది నీకోసం, కానీ దొరికింది నువ్వు. రాము, నిజంగానే నా కోసం వస్తే వ్యభిచార కొంపల్లో దొరకాల్సిన అవసరం లేదు, కోర్టు లెక్కాల్సిన పని లేదు, నా ఉత్తరం అందకుండా రానక్కర్లేదు. అది వచ్చింది నీకోసం, కానీ మీ దురదృష్టం కొద్ది దొరికిపోయాను. రాము, అరవటానికి నోరిచ్చాడు రా భగవంతుడు, కానీ సావటానికి అడుగునేమలేదు. ఇలా జరిగినందుకు నీ స్థానంలో నేనే ఉంటే ఈ పాటికి ఏ రైలు కింద పడి సత్యం. రాము, ఆవేశపడి నన్ను అర్థం చేసుకో. ఈ రోజు నిన్ను మీ వాళ్ళని భయపెట్టి బెదిరించైనా సరే సరోజిని ఇంటికోవడానికి చేయగలను, కానీ నీతో బలవంతంగా కాపురం చేయించలేదు. ఆమె నీతోనే ఉంచగలను, కానీ నీ మనసు ఆమె వైపుకు బలవంతంగా మార్చలేదు. అందుకే ఈ విషయంలో తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దని నీకు నచ్చ చెప్పడానికే వచ్చాను. సరోజు గురించి నాకంటే నీకే బాగా తెలుసు. బాగా ఆలోచించు. బాగా ఆలోచించాను. సరోజు గురించే కాదు, నీ గురించి కూడా. ఆడవాళ్ళ కోసం ఎలా వల పన్నుతావో, వల్ల పడిన తర్వాత వాడుకుని ఎలా వదిలేస్తావో కూడా నాకు బాగా తెలుసు. నీకు అదొక ఆట. బాధ ఇప్పుడు నాతో ఆడుతున్నావు. గులాబీకి ముళ్ళుంటాయని నీకు బాగా తెలుసు. అందుకే ఆ ముళ్ళను నాతో తప్పించావు, గులాబీ నువ్వు తెచ్చుకున్నావు. మొహం వచ్చే వరకు వాసన చూస్తావు. ఇప్పుడు నా మొహానికి వచ్చి వెళ్ళాలనుకుంటున్నావు. రాము, అనవసరంగా నన్ను రెచ్చగొడుతున్నావు, పశువుని చేస్తున్నావు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఆమె నాకు చెల్లిందండి. ఆమెకు మాత్రం అన్యాయం చేయి. అదే నేనే చెప్తున్నా. ఇంతవరకు చేసిన అన్యాయం సార్, ఇంకా అన్యాయం చేయడానికి ప్రయత్నించాను. ఆమె నీకోసం వచ్చింది, నీతోనే ఉంది, నీతోనే ఉంచుకో. తీసుకోమ్మా. వద్దండి. అన్నం వద్దన్నావు, మజ్జిగ వద్దన్నావు, జ్యూస్ కూడా వద్దంటే ఎట్లా అమ్మా? తీసుకోమ్మా ప్లీజ్. వద్దండి. ఇదే మదన్ ఇస్తే తీసుకోవా? మదన్ నీకు అన్నయ్య అయితే నేను మాత్రం నీకు అన్నయ్యను కానా? తీసుకోమ్మా ప్లీజ్. నా తృప్తి కోసమే తీసుకోవాలి. యాపిల్ ఎలాగుంటుందమ్మా? వెళ్తాను రా. నీ మూలంగా నా మీద బాధ్యత పడింది. ఆ బాధ్యతే లేకపోతే ఈ రోజు నువ్వో నేనో తేలిపోయింది. వస్తాను, కానీ ఒక్కడ మాత్రం గుర్తొచ్చుకో. ఎప్పటికైనా నువ్వు నిజాన్ని తెలుసుకుంటావు. ఆ రోజు నన్ను తెలుసుకొని తప్పకుండా బాధపడతావు. గుడ్ బై. నీకంటే వాళ్లేనాయవరా చోటివ్వనని చెప్పి ఇంట్లోంచి గెంటేశారు. కానీ నువ్వు చోటిచ్చినట్టే ఇచ్చి గుండెల్లో పడబోయావు. రే, ఇంతకంటే సిగ్గు లజ్జ వదిలి బజార్న పడరా. వీధి కుక్కలు వెంట పడతాయి. ఇడియట్. పదమ్మా.
అమ్మా నాన్న ఒప్పుకున్నారు. ఈ విషయంలో మదన్ ఎంతో సాయం చేశాడు. మా వాళ్ళు నిన్ను చూడాలనుకుంటున్నారు. మంచి రోజు చూసుకొని మీ నాన్నగారిని తీసుకుని వెంటనే రావాలను. మిగతా వివరాలు సమక్షంలో మాట్లాడుకోవచ్చు. ఉంటా, ఈ రాము. ఎవరైతే ఇల్లు అంటున్నాడు. అంతా గందరగోళంగా ఉంది. ఓ పని చేసి అమ్మాయిని బయలుదేరి రమ్మని పుస్తకం రాసి అడ్రస్ తెస్తాను. ఇదిగో ఈ అడ్రస్ ఒకటికే. ఊరికి దూరంగా ఎవరికి తెలియకుండా ఉండాలంటే ఇది ఒక్కటే మంచోడు. రండి. నీతో నేను ఆగలేను. ఊరికే తాగొచ్చి గొడవ చేస్తా ఉంటావు. చెప్పొచ్చు కానీ ఎప్పుడు చూసినా పొద్దు నుంచి గడుగుతున్నావు. ఎప్పుడు వండుతావు, ఎప్పుడు పెడతావు, ఎప్పుడు తింటావు, ఎప్పుడు పోతానే? పర్వాలేదమ్మా, ఊరికి దూరంగా ఉన్నా చాలా కామ్గా ఉంటుంది. పోసి నీ నోరు పడ. నా మొగుడు జైలుకెళ్తా నీకేమి, స్వర్గానికి వెళ్తా నీకెందుకు? కోతుకుంటా. నువ్వేనే కోతుకుండవి, నువ్వేనే కొండ ముచ్చుకుండవి. వాగేమంటే నీ బుర్ర బద్దలు కొడతాను. ఓసి నీకో పగోలా. నీ అప్ప ఎవరితోనో? నువ్వు నీ బావతో. చెప్తుంటే నీకు కదరా, పుణ్యం ఉంటుంది గురుగులో. ఏరా నా కొడక, నా కొట్టుకెదురుగా కొట్టు పెట్టే మునగాడు అయిపోయావురా. ఇప్పటికి 3 సార్లు చెప్పాను రా నీకు. పోరా నిరంతరం చాలా మంది చూశాను. కాదురా, నేను రండి. నా కొడక రేపు వేళ కొట్టు నీ కాళ్ళు చేతులు కొడతా. ఇల్లు లేదమ్మా, అబ్బాయి డబ్బు లేకపోయినా సిగ్గు నీతైనా ఉంటాయని ఆశపడి రాసుంటాడు. డబ్బు కోసం సిగ్గు నీతి ఒళ్ళమ్ముకునే బాపత్తని ఇప్పుడు అర్థం చేసుకున్నాడు. మాట్లాడేది ఎవరి గురించి? నువ్వు దేని తండ్రినని చెప్పుకోవడానికి వచ్చావో దాన్ని గురించి. నా బిడ్డ అలాంటిది కదమ్మా. మా వంశంలో అలాంటి మచ్చే లేదు. మీ వంశంలోనూ మచ్చలేదు, మీ అమ్మాయిలోనూ మచ్చలేదు. ఉన్న మచ్చల్లా మీ అమ్మాయి దగ్గరికి వచ్చే వాళ్ళలోనే. అమ్మా, మీ కాళ్ళ దగ్గరికి వచ్చాను కదా అని మీ నోటికి వచ్చేటలా మాట్లాడకండి. ఒక ఉత్తరం వచ్చింది, అమ్మాయి వెళ్ళింది. మళ్ళీ ఇంకో ఉత్తరం వచ్చింది, ఏంట్రా భగవంతుడా అని తెలుసుకుందామని వస్తే ఇలా మాట్లాడటం మర్యాదగా ఉందా? ఇదేనా మీ పెద్దరికం? నీతో మాట్లాడవలసిన అవసరం నాకు లేదు. నీకు సమాధానం చెప్పవలసిన కర్మ నాకేం పట్టలేదు. ఎరా, నీకు బుద్ధి లేదు? ఇలాంటి బజారటం ఎందుకు ఇది తీసుకొచ్చా? అతను తీసుకురాలేదమ్మా, మీ సంగతి తెలియక నేనే వచ్చాను. నీకెందుకురా ఇంత పౌరషం? నోరు మూసుకుని పోలీస్ స్టేషన్ లో వెళ్ళి అడుగు. అలాంటి నా కూతురు, దాన్ని ఎందుకు విపచార కొంపలో పట్టుకున్నారు, దాన్ని ఎందుకు కోర్టుకి ఎక్కించారు, అది ఎన్ని నెలల కడుపు డాక్టర్ చెప్పాడు అని వెళ్ళి అడుగు. ఈ పెద్ద మనిషిని తీసుకువెళ్ళి ఆ సతీ అనుజయ్య గారి చరిత్ర బజార్ వాళ్ళతో చెప్పించు. వింటాడు పాప. బజార్ వాళ్ళు బజార్. ఏ ఊరమ్మాయి మంది? రాజమండ్రి. ఆహా, నేను అప్పుడే చెప్పాను కదటే రాజమండ్రి అయి ఉంటుందని. మీ ఆయన ఏం చేస్తున్నాడు? అబ్బాయి, ఆయన కాదండి, అన్నయ్య. అన్నయ్య? అన్నయ్య అంటే నీనోరు పడిపోను మొగుడన్నా? అన్నయ్య అంటే ఇద్దరు ఒక తల్లికి పుట్టిన వాళ్ళేనా? కాదండి. పెళ్ళయిందా అమ్మా? నోరు పూస్తావే. తాళి పుట్టు కనిపిస్తుంటేను పెళ్ళయిందా అని అడుగుతావేమిటి? పెళ్ళయి ఉండొచ్చు, మొగుడు వదిలేసి ఉండొచ్చు, లేదా అమ్మాయికి ఇష్టం లేక అమ్మాయే మొగుడు వదిలేసి ఉండొచ్చు. ఆ అమ్మాయిని అడిగితే అమ్మాయి ఏం చెబుతుంది? ఏ అమ్మాయి అంతేనంటావా వదినా? లేకపోతే ఈ మారుమూల పేటకి ఎందుకు కూర్చుంటారు? అని వదిలేశాను, ఈ నుంచుకున్నా అని చెప్తే తప్ప. అన్నయ్య సిగ్గిడిచిన ముండలు. నోర్మయ్య, ఎవరు సిగ్గిడిచింది? నీకేం తెలుసని నోటుకొచ్చినట్టు అలా వాగుతున్నావు. ఓ ఆ పెద్ద చెప్పొచ్చా? ఆగు, మళ్ళీ కూర్చావో ఆ నోటిని 2 ముక్కలు చేసేస్తాను. ఇంకా కడపలేప తగ్గలేంట్రా బావా? మా ఆవిడేది? మీ ఇంట్లోనే ఉంది బావా. ఒరే శాంతముని పిల్లవరా. జైల్లో ఉన్నది నువ్వైతే బావా, ఇక్కడ నా పని పెద్ద జైల్లో ఉన్నట్టుందనుకో. ఈసారి జైల్లో మా బాగుంది బావా. వంట చేసేవాడు మానేటంది, అక్కడి నుంచి రానే రాబోద్దు నమ్ము. బా ఏమ్మా ఇరుకుంది? అయ్యో దేవుడమ్మా, నేను ఎక్కేవాడిగా. నువ్వు తేవడేమిటి? లేకపోతే ఈ స్థితిలో నువ్వు బరువులు వస్తే రాకమ్మా.
తగలయ్యా నా పిల్లలు తింటే నువ్వు పిల్లలు ఊరుకుంటావా ఇస్తాడు బావా పండ పూజలు తెచ్చారు మావా మగాడికందరూ ఊరుకున్నా లేకపోతేనా ఆ కచ్చి వాడి తల పగల కొట్టేదండి నువ్వు ఊరుతారా వాడు తగలను తెలిసేస్తాను ఏమే మళ్ళీ ఇక్కడ దాపించావా దాపరించా కానీ నువ్వేమన్నా పెట్టుకొని నా పిల్లలు తిట్టించావంట ఎవడాడు నేనేరా వీడనన్నయ్య నన్ను ఆ రోజు ఆ ఇంటికి తీసుకెళ్ళింది రెడీపోయింది డబ్బుతో చేతులు కట్టట్టుకోండి అన్నయ్య 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 ఏమైంది? ఏం లేదమ్మా రాళ్ళు కొడుతుంటే కాలు జారింది. రాళ్ళు కొట్టుకునేందుకు? ఎందుకేమిటమ్మా అక్కడేగా పని చేస్తున్నాడు, రోజు మాతో పాటు కూలికొస్తున్నాడు. జాగ్రత్తమ్మా, తగ్గే వరకు పనులకు రావద్దని చెప్పు. రండ్రా. ఓహో, తిరిగి తిరిగి అక్కడికి చేరారన్నమాట. నిజంగా అన్నలాంటి వాడే అయితే తిన్నక తండ్రి దగ్గర తీసుకెళ్లి అప్పచెప్పాలి గాని దాంతో వేరే కాపులు ఎందుకు పెడతాడు? ఎందుకన్నా ఎంత మోసం చేయడం? మోసం కాకపోతే ఏదో ఉద్యోగం చెప్పి రాళ్ళు కొట్టి పని చేస్తున్నావా? అది మాత్రం ఉద్యోగం కాదమ్మా. నేనుండబట్టేగా నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. లేదమ్మా, నువ్వుండబట్టే కష్టాలంటే ఏమిటో బ్రతుకంటే ఏమిటో తెలుసుకోగలిగానమ్మా. కుమారుడవు
గణనాథ చూసావమ్మా అది వాడుతూనే ఉంది ఎంత మోసం చేశాడు, ఎంత ద్రోహం చేశాడో చూసావమ్మా. అవును, ఈ రోజు మందు తాగాడు, మళ్ళీ వాళ్ళని చూస్తే ఈసారి విషమే తాగుతాడు. వాడు అది బ్రతికున్నంత వరకు వీడికి మనశ్శాంతి ఉండదు. అర్థమైందమ్మా. మూడో కంటికి తెలియకుండా వాళ్ళని పైకి పంపాలి, అంతేగా. అర్ధరాత్రి ఆ కొంపకు నిప్పెడితే ఆ దేవుడు కూడా ఆయన కాపాడాడు. డాక్టర్ తీసుకొస్తాను. ఎవరినైతే అర్థమైన రుచి తీస్తేమో ఆయన దేవుళ్ళకి వచ్చి మన బిడ్డల్ని నన్ను కాపాడాడు. బాబు మన్నించండి బాబు, అసలు నీ కొంపతో ఎవరినైనా వచ్చాను, కానీ ఆ భగవంతుడు నా కొంప తగలబెట్టాడు బాబు. ఏంటి మా వాళ్ళు వంటలది? అవును, డబ్బు కోసం గడ్డి తిని ఆ సులోచన దేవి చెప్పినట్లనే చేశాను. అసలు ఆ అమ్మాయిని ఆ కొంపలో పడేసింది నేనే. ఎంత పని చేశామావా? బాబు బాబు, అమ్మాయి నొప్పులు పడుతుంది, మెరికలు తిరిగిపోతుంది బాబు. ఈ రోజు అనగా దేవి 2475 రాక్షసనామ సంవత్సర ఆదివారం వృశ్చిక లగ్నమందు శ్రీయుతులు పచ్చిపులుసు సన్యాసరావు గారి సుపుత్రుడు చిరంజీవి వీర వెంకట రామచంద్రమూర్తికి ఇటువంటి సిటీకాపురస్తు జొన్నవిత్తుల వెంకటేశ్వరరావు గారి ఏకైక పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి రాధాకుమారిని ఇచ్చి వివాహం చేయగలందులకు సుముహూర్తం నిశ్చయించడం అయినది. ఓకే అమ్మా, ముందు మీరు ఒకసారి ఇలా దయచేయాలి. ఎందుకయ్యా? దయచేయని చెప్తాను. అమ్మా, బ్రహ్మాండమైనటువంటి సంబంధం కుదుర్చుకొచ్చాను. 25 లక్షల కట్టం, ఒక్కరితే కూతురు, అటువంటి అందాభాసి మన దేశంలోనే లేదు. ఈ సంబంధం ఎలా కాదనుకుంటారో మీరే ఆలోచించుకోండి. అది మాత్రం ఓకే, ఇప్పుడే వెళ్దాం. చూశారంటే మాత్రం నువ్వు విడిచిపెట్టరంతే. అయితే ఉండు. ఏది అమ్మాయిని ఒక్కసారి మాట్లాడమనండి. మాటలు రావు, మూగదని ఉందే చెప్పావు కదమ్మా. మూగదా? మాకెవరు చెప్పారు? నేను చెప్పాను కదమ్మా, మాటలు రాకపోతే మరీ మంచిదన్నారుగా. ఏమండే? అమ్మా అమ్మా నిదానించండి అమ్మా, ముందే చెప్పాం కదమ్మా. ఏమిటి చెప్పారు? ఈ గోల్డ్ సంబంధం మాకు అక్కర్లేదు. పదండి పదండి. అమ్మా అమ్మా. రే బావా, నా కడుపు మీద కొట్టి ఏం బాధపడతావు నేను చూస్తాను రా. ఏ విషయం యూనియన్ లో పెడతా, అక్కడ తేలకపోతే కోర్టుకి ఎక్కుతాను. ఆఖరికి నా స్కోర్ రాస్తున్నాయా సరే, నీ సంగతి నేను తెలుస్తాను రా. కలియుగ వైభవం. ఆయన చూస్తే ఎంత సింపుల్ గా చెప్పలేమంటే నమ్మండి.
వాటిలో తగలబడిపోయి బాబు. తగలబడిపోయా? ఏమన్నా ప్రమాదాలు జరిగాయి? ముగ్గురు మనుషులు చచ్చిపోయారు బాబు. సామాన్లన్నీ కూడా నష్టపడిపోయామండి. భగవంతుడు బాధలన్నీ పేదవాళ్ళు మాత్రం అడగద్దు. ఓకే అయ్యా. ఏమిటి వారు వచ్చారయ్యా? ఎవరు? ఓ సెక్రటరీ. లుక్ ఇంటు ది మ్యాటర్. వెరీ గుడ్. నమస్కారం. నమస్కారం. మీరు సులోచనాదేవి గారిని మినిస్టర్ గారు వెయిటింగ్. మినిస్టర్ గారు వెయిటింగ్. జస్ట్ ఎ మినిట్. ఓకే. ఏమనుకుంటున్నారు? మినిస్టర్ గారు వెయిటింగ్. నమస్కారం. కూర్చోండి. నేను చెప్పిన విషయం దాని గురించి ఆలోచించాను. శ్రీనివాసరాజు గారు. ఏమిటా గోల? గోల సార్. నినాదాలు. నినాదాలు నా చెవులకు పడవని నీకు తెలీదా? ఇంతకీ ఎవరు వారు? సార్, రేపు మీ పుట్టినరోజుకి 116 మంది అనాథ బాలికలకు పెళ్లిళ్ళు చేయిస్తాను. 116 మంది పెళ్లి కూతుళ్ళు, 116 మంది పెళ్లి కొడుకులు వచ్చారు సార్. వారిపై సార్ ఆ నినాదాలు. వాళ్ళందరూ ఇక్కడికి ఎందుకయ్యా? చూడు, ఒక్కొక్క పెళ్లికి 10,000 రూపాయలు చొప్పున ఇచ్చేయి. వెళ్ళు. అసలు నీకు బుద్ధిందా? వయసా? నా దగ్గర వయ్యి హవ్వు లేవయ్యా, ఓన్లీ ఎస్. ఇలాంటి చిన్న చిన్న విషయాలు నా దగ్గర తీసుకురావని చెప్పాను లేదా? నువ్వెందుకయ్యా ఇక్కడ ఉన్నది? సార్, డబ్బుతో వ్యవహారం డబ్బులు తింటావా? పోనీ లక్షలు తింటావా? 10 లక్షలు తింటా? ఇదిగో, ఎన్ని లక్షలైనా తిను, కానీ వేళ్ళు మాత్రం తింటయ్యా. వదిలే. వెళ్ళి ఆ పెళ్లి పనులు ఇండియాలో ఉన్న ఆస్తంతా ఎవరన్నా తెలుస్తాయా? కానీ ఫారిన్ లో ఉండే ఆస్తి ఎవరు తింటారు? నేనే తినలేను. ఫ్రమ్ వేర్? హలో హూ ఇస్ స్పీకింగ్? విలియం. గుడ్ మార్నింగ్. ఐఎమ్ సారీ, ఐ నాట్ కమింగ్. యూ ప్లీజ్ ట్రై టు క్యాన్సిల్ ద ప్రోగ్రామ్. బై ది బై, వాట్ ఈస్ మై బ్యాంక్ బ్యాలెన్స్? $1 million. That's all. హలో. కనెక్టెడ్. ఓకే. అయ్యా, ఏమయ్యా? వారి విషయం అయ్యా. ఓ, సులోచనాదేవి గారు, మిస్ సన్యాసిరావు. సన్యాసి నేను సార్. That's all right. What is there? From London? Madras? హలో, ఎవరప్పా పేసుంది? ఎవరిది? ఎలా సుబ్రహ్మణ్యం పిల్లే போக்கு மரிக்கா இப்படப்பா உங்க அப்பா எப்படி குழந்தை எப்படி? ஓ, நல்லா இருக்கப்பா, நல்லா இருக்கேன், நான் ரொம்ப நல்லா இருக்கேன். என்னப்பா நீ? எனக்கு வேணாப்பா, எனக்கு வேண்டாம், எனக்கு வேண்டாம். என்னப்பா 71 மாடல் டொயோட்டா? எனக்கு வேண்டாப்பா. 73 மாடல் கிடைச்சிட்டோம், எனக்கு சொல்லுங்க. ஓகே, எனக்கு அர்ஜென்ட்டா ஒண்ணு தேவையா இருக்கு. உங்களுக்கு தெரியாது? யாருக்குமே தெரியாதப்பா, எனக்கு தான் தெரியும். என்ன தெரியுமா? 70mm தியேட்டர் வேணுமாப்பா. సినిమా మీరు బెండ్లు కుమార్. వెరీ గుడ్ యంగ్ బాయ్. సార్, చీఫ్ మినిస్టర్ ప్రోగ్రామ్, సీఎం ప్రోగ్రామ్. ఐఎమ్ వెరీ వెరీ సారీ. సమ్ టైమ్స్ యు ఆర్ గుడ్ బాయ్. వెరీ సారీ. ఐల్ మీట్ టుమారో. బాయ్ బాయ్. యాండి వెళ్ళి అయిపోయింది అనుకోండి, మనల్ని కూడా ఆ ఇంటికి రమ్మంటారు కదూ. అవునవును. కోడల పిల్ల చిన్నది కదా, ఆ తాళాలని నాకే ఇచ్చేస్తారు. అవునవును. అవునవును, ఇచ్చి పెత్తనం కర్ర పెత్తనం అంత నాది. యాండి రాజుగారు చచ్చిపోయారు అనుకోండి, ఇక ఆస్తంతా మనకే వచ్చారా? వెరీ గుడ్. అయితే తీసి వాట్ ఇస్ ద నెక్స్ట్ ఐటమ్? అమ్మాయిని చూడడం. వెరీ గుడ్. వాట్? మీ ఇద్దరు ఎందుకు లేవడం? అమ్మాయిని అబ్బాయి చూడాలి, అబ్బాయిని అమ్మాయి చూడాలి. జూలీ, యూ ప్లీజ్ కమ్ ఓవర్ హియర్.
అవునండి. ప్లీజ్ టు మీట్ యూ. గ్లాడ్ టు సీ యూ. టేక్ యూ సీట్. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, కోక్? వద్దండి. కూల్ డ్రింక్? నో సాఫ్ట్ డ్రింక్? నో థ్యాంక్స్. మరి మొహోటస్తులాగున్నారే. రేపు కేళ్ళ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే నేను కూడా మానేయాలనుకుంటాను. ఏమిటి అలాగే చూస్తున్నారు? మిమ్మల్ని చూస్తుంటే మీ వాళ్ళు ఎవరైనా గుర్తుకొస్తున్నారా? లేదండి, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంటేను. చూశారు. ఎక్కడండి? కల్లో. మాట్లాడారు కూడా. ఎప్పుడండి? నిద్రలో. మీరు భలేగా మాట్లాడారు. సేమ్ మా ఫ్రెండ్స్ కూడా ఇలాగే అంటారు. నా మాటలు వినాలని మా కాలేజీలో బాయ్స్ అందరూ వరండాలో చేతులు కట్టుకుని నిలబడేవారంటే నమ్మండి. నేను ఒక మాట చెప్తాను, నిజంగా ఆశ్చర్యపోతారు. నా గురించి 3 అబ్బాయిలు ఆత్మహత్య చేసుకున్నారండి. నిజంగా? ఏమండోయ్, ప్రాణం పోయినా అబద్ధం మాత్రం. ప్రాణాలు పోయేదాకా ఎందుకు రానిచ్చారండి? వాళ్ళ కర్మ. ప్రేమించామన్నారు, మనం కాదన్నాం, చచ్చారు. దట్స్ ఆల్. కాలేజీలో చదువుకునేటప్పుడు ప్రేమించుకుంటాం, కానీ పెళ్ళేసరికి పెద్దవాళ్ళు ఒప్పుకోవాలిగా. పెద్దవాళ్ళ మాటలు మనం కాదనలేవు. అలాంటప్పుడు ఎందుకండి వెధవులకి ప్రేమ? ఏమంటారు? మిమ్మల్ని వదిలిస్తే చాలా బాగా చెప్పారు. ఇంకా చెప్తాను, చెప్పండి. కూర్చోండి. అందుకే పెద్దవాళ్ళు ఎవరిని నిర్ణయిస్తారో వాళ్ళనే పెళ్లి చేసుకుందామని నేను నిర్ణయించుకున్నాను. బై ది వే, మీ పేరేంటన్నారు? పచ్చి పులుసు వీర వెంకట శ్రీరామచంద్రమూర్తి. సింపుల్ గా రాము అంటారండి. చచ్చా, ఈ రోజుల్లో కూడా అలాంటి పేర్లు ఏంటండి? సపోజ్ దేవుళ్ళ పేర్లు పెట్టుకున్నారనుకోండి, ఆ పేర్లకి అన్యాయం చేయకూడదు. నేను చేయట్లేదు కదండి. అసలు శ్రీరామచంద్రుడు అంటే ఎవరనుకున్నారు? తల్లి మాట, తండ్రి మాట దాటని వాడు. నేను అంతే కదండి. ఐసి. మరైతే శ్రీరామచంద్రుడు ఎవరి మాటలో విని పెళ్ళ నడువులోకి పంపాడు. రేపు మీరు కూడా నన్ను పెళ్లి చేసుకుని అదే అలా ఫీలిపోతారేంటి? జస్ట్ జోక్ చేశానంటే. ఒకవేళ నన్ను పెళ్లి చేసుకుని శ్రీరామచంద్రులాగా అడవుల్లోకి పంపాలనుకున్నా సీత లాంటి పిచ్చిదాన్ని కాదు, వెళ్ళడానికి. ఏమంటారు? మీతో మాట్లాడడం చాలా కష్టం అండి. కూర్చోండి. మా ఫ్రెండ్స్ కూడా అలాగే అంటారు. అసలు విషయం మర్చిపోయాను, నేను మీకు నచ్చానా? అదేమో, అవే కళ్ళు. నీ ముఖం ఆ గుడిసెల్లో తిరిగేదానికి ఇవకి పోలిక. ఆ దరిద్ర మొహమే నీ మనసులో ఉంది గనక దేని చూసినా అలా అనిపిస్తుంది. కాదమ్మా, మీరు చూసారుగా, మీకు అనిపించలా? పిచ్చి నాయన, మనిషిని పోలిన మనుషులు ఉంటారా? ఒకసారి ఏం జరిగిందో తెలుసా? నాకు పెళ్ళైన కొత్తలో నేను మీ నాన్న కలిసి సినిమాకి వెళ్ళాం. అక్కడ అచ్చు మీ నాన్నలాగే ఒక ఆయన కనబడ్డారు. మీ నాన్నే అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళాను. ఈలోగా మీ నాన్న పిలిచారు. ఆయన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయారు. అచ్చ వాళ్ళిద్దరు ఒకేలా ఉన్నారు. దీనికి ఏమంటావు? ఇదిగో చూడు, అవి ఆలోచించొద్దు. ఆ అమ్మాయిని ఎలాగైనా మంచి చేసుకో. ఆ 3 ముళ్ళు పడ్డాయనుకో, ఆ తర్వాత మన ఇష్టం. ఊరుకో సరోజ, నీకేం కాదు, నేనున్నానుగా. ఊరుకో సరోజ, ఊరుకో. నన్నేదో ఉద్ధరించాలనుకున్నారు, కానీ మిమ్మల్ని ఎందుకు పనికి రాకుండా చేశాను. నా బ్రతుకుతో పాటు మీ బ్రతుకు కూడా నాశనం చేశాను. సరోజ, నెరకేసిన చెట్టుకి ఎన్ని ఎరువులు వేసినా మళ్ళీ మామూలు చెట్టు కాలేదు. నా బ్రతుకు అంతే. నేనుండి మిమ్మల్ని బాధ పెట్టాను, పోతూ వీడిని మీకు అప్పగించి మళ్ళీ బాధ పెడుతున్నాను. ఏమైనా వీడిని మాత్రం దిక్కులేని వాడిని చేయకండి. నేను దిక్కులేనిదానేనా? నా బిడ్డ మాత్రం దిక్కులేని వాడు కాకూడదు. 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 ఎక్కడికి వెళ్ళావు? సరోజ చచ్చిపోయిందమ్మా. ఎప్పుడు? ఏడుకొండలవాడా వెంకటరమణ, ఈ పెళ్లికి ఏ క్షణమైనా అడ్డంటూ ఉంటే ఇది ఒక్కటే అనుకున్నాను. ఆ అడ్డు కూడా తొలగించావా తండ్రి? ఏనాయనా? నేను పెళ్లి చేసుకోను. ఎందుకని? ఎందుకో నా మనసు ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోదు. పెద్దవాళ్ళతో మాట్లాడి ఖాయం చేసిన తర్వాత ఇప్పుడు ఒప్పుకోనంటే నేను ఆయన ఏ గంగలో దిగాలి? మాట్లాడేవండి. నువ్వు మాట్లాడుతున్నావు కదే. ఒరేయ్, ఇన్నాళ్ళు ఎక్కడున్నా అది ఉందనే బాధ. ఇప్పుడు అది కూడా పోయింది. మన అదృష్టం కలిసి వచ్చిందిరా. అమ్మ మాటకి ఎదురు చెప్పుకో.
ఎక్కడైనా కాగితం ముక్క కనిపించిందో కూలి కొడతా. ఆయన రావడంతోనే పువ్వులతో ముంచేయాలి. అదన్నీ ఇష్టం లేదన్నాడు కదే. కావాలని చెప్పలేక అదొక టెక్నిక్ అండి. నేను వస్తున్నానన్న సంగతి మీకు ముందుగానే తెలిసినట్టుంది. తెలిసింటే పూలదండ కాదు, పాత చెప్పుల దండ వేయించేదా. అదైనా దండే కదండి. అయితే సరైన టైంకే వచ్చానన్నమాట. ఆ వచ్చే పెద్ద మనుషులు ఎవరో రానివ్వండి, వాళ్ళతోటే న్యాయం చెప్పిస్తాను. ఏమిటి నువ్వు చెప్పించేది? వెళ్ళగలించే. నన్ను వెళ్ళమనే హక్కు మీకుండదు, కానీ వీడిని వెళ్ళమనే హక్కు మాత్రం మీకు ఎవరికి లేదు. వీడెవడు? మీ కొడుక్కి కొడుకు, ఈ ఆస్తికి వారసుడు, మీ అందరికీ మొగుడు. పర్వాలేదే, అది చచ్చిపోయినా నువ్వు బ్రతకడానికి మరో దారి వెతుక్కున్నావు అన్నమాట. చచ్చిపోయిందని కూడా తెలుసుకున్నారన్నమాట. ఇదిగో ముందుకి నుంచి వెళ్ళు, తర్వాత మాట్లాడదా. ఎలాగో వచ్చేసారు కదా, రానివ్వండి. అసలు ఈ ఆస్తిలో వీడికి వాటా ఉందో లేదో వాళ్ళ ముందే తేల్చేస్తాం. బాబా ఇప్పుడేం మాట్లాడు, తర్వాత ఏదో ఒకటి చేద్దాం. ముందు వెళ్ళు. కాదు కాదు, ఒక 5 నిమిషాలు లోపల ప్లీజ్. సరే వెల్కమ్ టు యూ. నేనేం చెప్తాను, మీరేం చేస్తున్నారు? మా సాహసం తగ్గ చిన్న కానుక. కానుక రూపాయి ఖర్చు పెట్టి 10 మందిలో దండ వేసి అభిమానం సంపాదించేద్దాం అనుకుంటున్నావా మిస్టర్ సన్యాసి? సన్యాసి రావండి. దట్స్ ఆల్ రైట్ మై డియర్ సన్యాసిరావు. 10 మందిలో దండ వేస్తే 10 మంది చప్పట్లు కొడతారు. ఎందుకో తెలుసా? వీడు నిన్ను కాకాపడుతున్నాడు రా అని చెప్పడం. నా ఉద్దేశంలో ప్రోత్సంతో దండ వేస్తే అది ఉరితో సమానం. దండా మెడకే వేస్తారు, ఉరి మెడకే వేస్తారు. ఉరేస్తే మనిషి కనీసం పైకన్నా పోతాడు. పొగిడి దండ వేస్తే అంత పాతాళానికి పోతాడు ఈ మనం. ఏమై కరెక్ట్? గొప్పగా చెప్పారండి. నీకు మేము సన్మానం చేసేద్దాం అనుకుంటున్నాం. సన్మానం? ఐ హేట్ సన్మానం. సన్మానం అంటే మీకు తెలుసా? 10 మంది వస్తారు, ఒక కుర్చీ వేస్తారు, 10 మంది చేత దండలు వేయిస్తారు, 100 మంది తప్పట్లు కొడతారు, ఒక్క సెలవు మాత్రమే కప్పుతారు. ఎందుకో తెలుసా? బాబు, ఇన్నాళ్ళు నువ్వు చేసింది చాలు, ఇక మీద నువ్వు ఏమీ చేయలేవు, ఆ సెలవు కప్పుకుని మీ ఇంట్లో హాయిగా ఉండు అని చెప్పడం కోసం. ఏమై కరెక్ట్ మీ సంజావసరావు? కరెక్ట్ అండి. అయితే తీసేస్తాను. వేశారు కదా, అలా ఉంచేయండి, నేనే మోసేస్తాను. ఓ మై డియర్ సిస్టర్, టేక్ యువర్ సీట్. Come on, take your seat. What, Mr. Nyasirao? ఏంటన్నయ్య, ఎంతసేపు మీరిద్దరే మాట్లాడుకుంటున్నారు? పెళ్ళికొడుకు గారు మాట్లాడరా? ఓ పెళ్లి కొడుకు ఆయన శ్రీరామచంద్రమూర్తి. తల్లిదండ్రుల మాట చెబుతాడు. అన్నం తినమంటే అన్నమే తింటాడు, గడ్డి తినమంటే గడ్డే తింటాడు. అందుకే అతను అంటే నాకు బాగా ఇష్టం. ఏమంటారు? ఏమండి, కాళ్ళు ఇలా పెట్టండి సార్. ఏ కాళ్ళు పడతారా? చిచి, బూట్లు వెతుతా ఉంది. అదే పాలిష్ చేస్తారా? కొత్త బూట్లయ్యా ఇవి. చచ్చా, కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన వేసుకుంటాం. వాట్, కాకా పడుతున్నారా? అది మా ఇంట వంట లేదండి. పెద్దల్ని ఇలా గౌరవించడం ఆచారం. డబ్బున్న వాళ్ళ కాళ్ళు కడగడం, డబ్బు లేని వాళ్ళ తల కొరగడం మా వంశాచారం కాదు. ఓకే ఓకే అండి. ఓ చాలా ఎంగేజ్మెంట్ ఉన్నాయి. రావాలనుకున్నాం వచ్చాం, చూడాలనుకున్నాం చూసాం, పోవాలనుకుంటున్నాం పోతున్నాం. ఇల్లంతా చూడకుండా వెళ్ళిపోతున్నారే. వీధి గుమ్మం చూడగానే ఇళ్ళ గురించి చెప్పచ్చు. మీ అందరి గురించి ఆ గుమ్మంలోనే తెలుసుకున్నాం. కమాన్ సిస్టర్, మీకోసం చాలా చేసామండి, అవన్నీ వేస్ట్ అయిపోతాయి. చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాం మిస్టర్ సన్యాసిరావు. ఆల్ రైట్, కమాన్ కమాన్. ఏమిటి ఇవన్నీ మేము తినాలని? అవునండి. ఏమిటి అవునండి? మేము తీపి తింటే షుగర్ కంప్లైంట్, కారం తింటే గ్యాస్, అన్నం తింటే అరగదు, పాలు తాగితే వాంతి అవుతుంది. ఏం తినాలో ఏం తాగాలో మాకు తెలియదు. తినాలనుకున్నప్పుడు సంపాదన లేదు, సంపాదన పెరిగినప్పుడు తింటే అరగదు. అందుకనే మాలాంటి తినలేని వాళ్ళకి ఇవన్నీ పెట్టి బదులు తినాలనుకునే పేదవాళ్ళకి పెట్టడం నేర్చుకోండి. కమాన్ మై డియర్ బ్రదర్స్, కమాన్. రవి, థ్యాంక్ యూ. కమాన్. ఎవరా ఏడ్చింది? నువ్వా? ఏమండి, ఇంట్లో ఏమన్నా పిల్లలు ఉన్నారా? ఉన్నారండి. పని మనిషి పిల్లండి. ఓ పిల్లలంటే మాకు చాలా బాగా ఇష్టం. ఓ మాట పిలుస్తా? అబ్బే, పని మనిషి కదండి, పిలిస్తే రాదు. దట్స్ ఆల్ రైట్ సెక్రటరీ. ఒక 1000 రూపాయలు ఆ పని మనిషికి పంపించు, అలాగే మరో 1000 రూపాయలు ఈయనకి పంపించు. థ్యాంక్స్ అండి.
మీకు కదండి అవి మీ ఇంట్లో పనిచేసే నౌకర్లకి. ఓకే, మీరు ఇచ్చే ఆతిథ్యానికి చాలా సంతోషం. ముహూర్తం పెట్టిస్తాం. తాంబూలాలు తీసుకోవడానికి రండి. బాయ్. సార్ వెరీ గుడ్. చాలా మంచి సమయానికే వచ్చారు. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారా? తాంబూలాలు పుచ్చుకోబోతున్నారా? ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చాసంధారయతాం ధ్రువం కన్యావాన్ నిశ్చయ భరణిశ్చయ ముహూర్తస్తు ముహూర్తోస్తు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏమండి ఎలా ఉందండి? బాగుంది కదా? పర్వాలేదు. ఏమాత్రం ఉంటుంది? ఒక 5 లక్షలు ఉంటుంది. అబ్బే 2 4 లక్షలు. అవునండి 4 అండి. అచ్చ లక్ష్మిలా ఉంది. లక్ష్మీకరమే హేమమాలినిలా ఉంటేను. సన్యాసి సన్యాసిరావు అండి. దట్స్ ఆల్ రైట్ మిస్ సన్యాసిరావు. 4 లక్షలు పెట్టి మిమ్మల్ని ఎవరు నెక్కలుసుకోమన్నారు? ఏమిటి దండ ఖర్చు? నేను తమ్మన్నానా? మచ్చలు అయితే మందా? లేకపోతే కాకపడుతున్నారా? అదే కాదండి. లేకపోతే ఏమిటి? తాంబూలాలకి మీరు 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు రేపు పెళ్లికి ఇంకా ఎంత ఖర్చు పెడతారు? పిల్లలు పుట్టినప్పుడు ఇంకా ఎంత ఖర్చు పెడతారు? చూడు మిస్ సన్యాసిరావు, మా చెల్లాయిని మీ అబ్బాయికి ఇచ్చేది నీ ఆస్తి కోసం కదయ్యా. మీ అబ్బాయి చాలా సుగుణవంతుడని తీసాయినట్టు తీసాయి. పోనీలే అన్నయ్య, ఎలాగో తెచ్చారు కదా. మిస్టర్ శేషావతారం గారు, ఈ నెక్లెస్ ని మా అత్తగారి పేరున మన అనాథ శరణాలయానికి చందా వేస్తాను. ఎక్సలెంట్, ఎక్సలెంట్, ఎక్సలెంట్. మా సోదరి దానగుణానికి జోహార్. అది అత్తగారి సొమ్మండి. అందుకే కోడలు దానం చేస్తుందయ్యా. ఏం బాబు గారు ఏమంటారు? పెద్దవాళ్ళ ముందు నేను ఎక్కువగా మాట్లాడండి. గుడ్. పెద్దలు ఎదురుకుండా గంగిరెద్దులా తలూపుతారు చూడండి, అలాంటి వాళ్ళంటే నాకు బాగా ఇష్టం. నాకు కూడా అంతే. జస్ట్ ఎవరు ఏడుస్తున్నారు? బాబు ఏడుస్తున్నాడు. బాబా? బాబు ఎవరు? ఏమోనండి, ఈ రోజు ఉదయం ఎవరు ఒక పసిబిడ్డని మా ఇంటి గుమ్మ ముందు వదిలి వెళ్ళిపోయారు. దేవుడిచ్చిన బిడ్డని మా అన్న ఇంట్లో తీసుకొచ్చి పెట్టారు. బాయ్, డోంట్ వీప్, డోంట్ వీప్. యువర్ మదర్. ఏమిటండి ఈ బిడ్డ మీ దగ్గరికి ఎలా? వీడు మీకు తెలుసా? నిన్న మీరు మా ఇంట్లో పిల్లలంటే ఇష్టం అన్నారు కదండి, అప్పుడే ఎలా దొరికాడు అని. దైవ ప్రసాదం, ఉదయమే దొరికాడు. ఓ, ఆ బిడ్డని ఇక్కడ వదిలిపెట్టింది నువ్వే అన్నమాట. అర్థమైందా నేనెంతటి సమర్థుణ్ణో? ఇప్పుడే బీజం వేశాను. రేపటి నుంచి అది మొలకెత్తి మొక్కవుతుంది. అప్పుడు చూస్తాను ఈ పెళ్లి ఎలా జరుగుతుంది. అడ్డమైన వాళ్ళు చెప్తే వినడానికి ఆయనే మామూలు మనిషి కాదు. నువ్వు కాదు కదా, నీ తాత వచ్చి అడ్డు చెప్పినా ఈ పెళ్లి జరిగే తీరుతుంది. కంగ్రాచులేషన్స్ రావు. ఇది పెద్దవాళ్ళ పెళ్లి. నువ్వు గొప్పవారి అల్లుడిది. పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి గొప్ప గొప్ప బహుమతులు ఇవ్వచ్చు. కానీ ఇది నీ మిత్రుడిస్తున్న చిన్న కానుక. ఏమిటది? ఇది కూడా తెలీదా? ఏమిటి? పెళ్లి కానుక. నాకు అక్కర్లేదు. తీసుకున్న తర్వాత అక్కర్లేకపోతే బయట పారేయచ్చు. తీసుకో. ఎవరో బిడ్డను ఎందుకు తీసుకోవాలి? వీడెవడో కాదు మేడం, నీ మనవడు, నీ కొడుకు బిడ్డ. మనోడా? వీడెవడో బ్లాక్ మెయిల్ చేద్దామని చూస్తున్నాడు. చేద్దామని మీలాంటి వాళ్ళకు ఇలాగే వెంబడిస్తాను, ఇలాగే కళ్ళు తెరిపిస్తాను. సార్, ఈ ఫోటోలు చూడండి. వీడికి పెళ్లి అయిందో లేదో మీకే తెలుస్తుంది. ఇంకా ఏం వివరాలు కావాలో చెప్పండి, తెస్తాను. అంతదాకా అక్కర్లేదు. ఈ బిడ్డ మీద ప్రమాణం చేసి తనకి పెళ్లి కాలేదని చెప్పమనండి. చెప్పు, నిజం చెప్పు. ఇంతకు ముందే నీకు పెళ్లి అయిందో లేదా? అసలు ఏం జరిగిందంటే నోరు మూస్తారా, మూయించమంటారా? అడిగిన వాళ్ళు సమాధానం చెప్పాలి. చెప్పు, నీకు నిజంగా పెళ్లి అయిందా లేదా? అయింది. కూడా పెళ్లి కాలేదని నమ్మించి నా గొంతు కొద్దాం అనుకున్నావా? లే, ఇంకా ఎందుకు కూర్చున్నావు? ఇంకా ఎంత గొంతుకి వస్తావు? వాడు గొంతులో పోయాడు. పేరుతో ఊరుతాడు.
కట్టింది తాళి కాదు, గురించి. తాళి కట్టిన తర్వాత మొగుడు కొట్టినా తిట్టినా పడుండడం భారతనాడు మొదటి లక్షణం. భర్తవైనా లోఫరైనా వాడు కట్టిన తాళి కళ్ళ కద్దుకుని వాడి కాళ్ళ దగ్గరే పడి ఆడవడం భారతనాడు 2వ లక్షణం. అమాయక ఆడపిల్లని బొమ్మలు చేసి ఆడించడం నీలాంటి వాడి లక్షణం. ఇలాంటి లక్షణాలు కాదని ఎదిరించి నీలాంటి చేతగాని వాడు కట్టిన తాళ్ళని తెరిచి పారేయడం మా లక్షణం. ఆ తాళి తీసి వాడి మొహాన్ని కొట్టాయి. ఈ పెళ్లి ఆపడానికి వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఏమిటే ఏమైంది? పిల్లండి ఆగిపోయిందండి. ఆ మదన గారు అంతా పీడకలా ఎందుకొచ్చా? 10 సార్లు అడగక్కర్లేదు. నేను ఇక్కడికి వచ్చేది వెళ్ళేది ఒకందుకి. మొన్నటి వరకు సరోజ కోసం, ఇప్పుడు మీ మనవడి కోసం. ఏం నిర్ణయించుకున్నారు? ఇల్లి గబ్బ కూడా ఇవ్వం. పాత పాటే మళ్ళీ పాడుతున్నారు. ఇప్పుడు కన్నా కళ నిజమవుతుంది. మీరు అనుకున్నది తలకిందులవుతుంది. 3 లక్షల ఆస్తి కోసం చూస్తే 25 లక్షల కట్నం గంగపాలవుతుంది. ఆలోచించుకో. వస్తా. గుడ్ బై. ఆగు. ఈ పెళ్లి పాడు చేస్తే నీకు వచ్చే లాభం? వాడికి ఈ ఆస్తి రాస్తే మీకొచ్చే నష్టం. చూస్తూ చూస్తూ ఇంత ఆస్తి ఎలా వదులుకోమంటావయ్యా? చూస్తూ చూస్తూ ఇంత మంచి అవకాశాన్ని ఎలా వదులుకోమంటావయ్యా? ఎంత ఇస్తే పోతా? ఇల్లిచ్చిపోతే మీ జోలికి రాకుండా పోతా. అయితే రాజాగారి దగ్గర నుంచి బిడ్డను తీసుకువెళ్ళిపోతావా? డబ్బు కోసం గడ్డి తినటం, గడ్డి తిని మాట తప్పటం ఈ మదన్ నెత్తుర్లోనే లేదు. అయితే రేపు ఉదయం రా, కాగితాలు రెడీగా ఉంటాయి. చదవండి. ఏమే నా పేరు పేపర్లో పడిందే. ముందు చదవండి. ఏముంటుందమ్మా చదవటానికి? ఉన్న ఆస్తంతా ఎవరితో రాసేశారు. వాడికేమో ఈ అప్పులతో సంబంధం లేదు. పెద్ద మనుషులు నమ్మి డబ్బు పెట్టేందుకు మమ్మల్ని గుండెగించుకోమన్నారు. అంతేనా? అంతే అంటే నిజంగానే మమ్మల్ని గుండెగించుకోమంటున్నారనమాట. తొందరపడకండి, చాలా ప్రమాద స్థితిలో అలా చేయాల్సి వచ్చింది. ఒక్క 15 రోజులు ఆగండి. పెళ్ళైపోగానే మీ బాకీ వడ్డీతో సహా తీర్చేస్తాం. మా పరువు కాపాడండి. పెళ్ళయిందంటే 25 లక్షల కట్నం వస్తుందండి. నిజమండి. సరే అయితే రాజుగా తామీ పెట్టండి. ఆ మాట మాత్రం అనకండి. ఆయన తెలిసిందంటే పెళ్లి అయిపోతుంది. ఒక్క 15 రోజులు ఆగారంటే ఆ తర్వాత మీ ఇష్టం. ఇష్టానికి ఏం మిగులుతుందండి? గడ్డి. సరే మనకున్న పరిచయాన్ని బట్టి 15 రోజులు ఆగుతాను. తర్వాత మీరు డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు. మిమ్మల్ని మాత్రం జైలు పంపించే విడిచిపెట్టను. గుర్తించుకోడు. హలో. అవునండి. లేదండి, వస్తాను. వచ్చి నేను చెప్తాను. రాజుగారు రమ్మంటున్నారే. రోడ్డులు పోయే పోయితో ఏమనుకున్నారా? ఆస్థానం మీకున్నది బోడి ఇల్లు, దానికి అప్పులు బాధ్యతలు. మా చెల్లాయి గురించి, పెళ్లి గురించి, మా గురించి ఇంకా ప్రసక్తి చాలా లేదు. కాల్చి పోరేస్తారు. బాబు బాబు మన్నించండి, ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు. ఏదో జరిగిపోయింది. అవునండి, తప్పని పరిస్థితుల్లో. ఏమిటా తప్పకుండా వచ్చింది? అది ఒకటండి. ఏం లేదండి, మీతో నిజం చెప్తే తప్పలేదండి. కాస్త వీళ్ళందరినీ నువ్వు కూడా ఈయనండి తొందరపడి ఒక అమ్మాయితో సంబంధం పెట్టుకున్నారు. ఆ అమ్మాయికి నెల తప్పింది, కొడుకు పుట్టాడండి. మీతో మేము సంబంధం కుదుర్చుకున్నామని వాళ్ళకి తెలియగానే వాళ్ళు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టారండి. ఈ విషయం మీ వరకు వస్తే ఎక్కడ ఈ పెళ్లి సంబంధం ఆగిపోతుందోనని, మీరు మేము అల్లరిపాలు కాకూడదని ఈ ఇల్లు ఇలా రాసి ఇవ్వాల్సి వచ్చిందండి. ఇంతే జరిగిందండి, దైవ సాక్షిగా ఇంతే జరిగిందండి. వాట్ సన్యాసిరావు, మీరు రసికులు కూడాను. దట్స్ ఆల్ రైట్. ఇంకా మీరు ఇంట్లో ఎందుకు చెప్పండి? పట్టుకుంటూ వచ్చేయండి. మా ఇల్లు మీ ఇల్లు కదా, మా గుంటలు మీ గుంటలు కదా. మీ రుణం 10 జన్మలకైనా తీర్చుకోలేమండి. దట్స్ ఆల్ రైట్. బాయ్. ఎవరు? మంచి వాళ్ళకి మంచివాడిని, మోసగాళ్ళకి మోసగాడిని. ఇప్పుడు ఎవరి కోసం వచ్చి? మంచి మనసున్న మీకోసం. ఏమైనా సహాయం చేయాలా? చేసిన సహాయం సార్. నేనేం చేశాను? నా బిడ్డను ఇంతకాలం మీ బిడ్డగా చూసుకోండి. వాట్ బిడ్డ? ఆ బిడ్డ నీ బిడ్డ? ఏ అమ్మాయితో వచ్చేది?
ఎందుకు ఆ బిడ్డను దిక్కులేని వాడి దగ్గర చెప్పు చెప్పు. థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళు చాలా అవసరం. ఇప్పుడు మీరు చేశారా ఈ పని? ఆ బిడ్డ తండ్రిని ఇక్కడికే ఇడ్చుకొస్తాను, అప్పుడు కూడా చేయండి. మరి నువ్వే ఆ బిడ్డకు మేనమ్మని నా చెల్లెల్ని ఒక దొరకం చేశాడు. ఆ తర్వాత చెప్పగా కేసర్థమైంది. ఆ దుర్మార్గుని ఇక్కడ తీసుకురా. కొత్తగా రివాల్వర్ కొన్నాను, దానికి పని లేకుండా పోయింది, కాల్చి పారేస్తాం. కాల్చవలసింది వాడి కాదు, మరి ఇంకేమన్నా? ముందు వాడి తల్లిని, తర్వాత వాడి తండ్రిని. చెప్పు, వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళైనా కాల్చి పారేస్తాం. ఇక్కడే, ఇక్కడ ఎక్కడ? ఈ ఊళ్ళోనే ఇంకా బ్రతికే ఉన్నారు. అయినా వాళ్ళకి బుద్ధి చెప్పడానికి మీ వరకు అక్కర్లేదు. నేను చాలు. అవసరమైతే మీ సహాయం తప్పకుండా తీసుకుంటాను. వస్తాను. దయచేసి బాబుని ఇప్పిస్తారా? బాబా ఓకే బాయ్, బాబుని తీసుకురా. లారీలో సామాన్ ఎన్నించడం ఇంకా ఎంతసేపు రా? ఈ సామాన్లు తీసుకెళ్ళి అక్కడే పెట్టండి. ఇంట్లో సామాన్లే కాదు కదా, ఒక్క పుల్ల కూడా తీసుకువెళ్ళడానికి వీళ్ళే. సాలేవా ఎవరికి కావాలి బోర్డు సామాన్లు? ఏమే రాజుగారు కట్టుబట్టంతో ఇలాగ రమ్మన్నారు. పద, పద. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. వెరీ గుడ్. కట్టుకుంటలతో వచ్చేసారనమాట. బాయస్ అయ్యా అయ్యా ఈ వేళ నుంచి వాళ్ళు మనకు అతిథులు. వాళ్ళకి ఏ లోటుపాట్లు లేకుండా చూడాలి. ఎందుకు నిలబడిపోయావు? రాము రాము రాము, ఎందుకలా చేతులు వేస్తావు? ఏం జరిగిందిరా? అందులో అందులో ఆ పిల్లవాడు ఏం కనిపించిందిరా? అరే అందులో ఏం లేదే. ఏం లేదమ్మా, ఏం లేదమ్మా. సిల్లి భయపడి ఉంటాడు. మా ఇంట్లో దెయ్యాలు భూతాలు లేవు. డోంట్ వరీ. కమాన్. ఏమిట్రా ఆ బీరోలు ఏం కనిపించింది? ఆ బీరువాలో సరోజ శవం కనిపించిందమ్మా. నీ ముఖం ఇంకా నయం, ఆయన ముందు అన్నావు కాదు. అంత భ్రమ. ఆంజనేయ స్వామిని తలుచుకుని పడుకో. లే. నన్నేనా? అదే మిమ్మల్ని కాదండి, మీ సుపుత్రుల్ని. ఇక్కడొచ్చి కూడా దాని జాసే. ఒకవేళ నిజంగా కనిపించిందేమోనే. చచ్చిపోయింది ఎలా కనిపిస్తుందండి? దయ్యమై ఇలాంటి బంగ్లాలోకి దెయ్యాలు రావు. అంతేనంట. ఏమైంది? మళ్ళీ మీ గదిలో ఏమైంది? ఏమిటి చెప్పలేమిటి? కుట్టిందా? కొట్టేమిటి? అదే ఏం లేదండి. నేను మా వారి గదిలో ఉంటే ఆయన కొట్టినట్టు, నేను అరిచినట్టు ఆడుకోవడం మాకు సరదా. ఓ ఐఎమ్ వెరీ వెరీ సారీ మిస్ శ్రీనివాసరావు. ఇట్స్ వెరీ బ్యాడ్ ఆన్ యువర్ పార్ట్. క్యారీ ఆన్. కమ్ ఆన్ సిస్టర్. ఏమిటి నేను ఎప్పుడు కొట్టానే? ఊరుకోండి, నన్ను ఒంటరి దాన్ని చేసి పారిపోతారా? పారిపోక దాన్ని కౌగులించుకోమంటావా? ఏమండి, నిజంగా దెయ్యం ఉందంటారా? ఈ దెబ్బలు చూసి కూడా లేదని ఎలా అంటానే? ఈ లెక్కలో రాముగాడికి కనిపించింది కూడా నిజమే అయి ఉంటుంది. మనం మోసం చేసామని తెలిసి ఇక్కడికి వస్తామని ముందే మాకు అంబెట్టి ఉంటుంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళతాం? ఏ చెట్టు కింద ఉంటాం? కాస్త ఓపిక పెట్టండి. ఆ మూడు ముళ్ళు కాస్త వేయించేస్తే ఆ తర్వాత దెయ్యాలు మనల్ని ఏం చేయవు, భూతాలు మనల్ని ఏం చేయవు.
చచ్చిపోయింది రావడం ఎట్లా? లేదమ్మా, చచ్చిపోలేదు, బతికే ఉంది, నన్ను వెంబడిస్తుంది. నీ ముఖం అదే ధ్యాసలో పడుకుని కలొచ్చుంటుంది. సరోజని ఇలా పిచ్చిగా అరుస్తుంటే రాజుగారు కాస్త ఈ విషయం వింటారు, ఈ పెళ్లి కాస్త ఆగిపోతుంది. ఎప్పుడో కాదు, ఇప్పుడే తెలుసుకున్నా. ఎవరో సరోజ. సరోజ అంటే సరోజ కదండి, వీడి ఫ్రెండ్. నిజం చెప్తారా? కాళ్ళు చేతులు విరగొట్టమంటారు. ఏమండి మన గొడవలు వద్దండి. అది సరోజ రావు కాదండి, సరోజే, వీడి ఫ్రెండే. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి లేదు. ఏమై చచ్చిపోయి. ఎలా చచ్చింది? దానికోసం వీడింటికి ఎలా తెస్తున్నాడు? చెప్పు, నువ్వైనా నిజం చెప్పు. సరోజ నేను పెళ్లి చేసుకున్నా. అబ్బే, అది పెళ్లి కదండి, ఎవరో బలవంతంగా. బలవంతంగా ఆయన ఇష్టంగా నువ్వు పెళ్లి చేసుకున్నావా లేదా? చేసుకున్నా. దేనిలో పెళ్లి చేసుకుని దాన్ని మోసం చేసి మళ్ళీ నన్ను చేసుకుందామని వచ్చావా? లేదు, ఆస్తిని చేసుకుందామని వచ్చాడు. ఇలాంటి వాళ్ళు నేను చేయాలి. నీలాంటి వాళ్ళే బుద్ధి చెప్పాలి. అసలు ఆడడానికి ఎవరు అనుకున్నావు? మగాడైతే అనుకోవడానికి. ఇలాంటి పని చేయడానికి నీకు సిగ్గులేదు? వీడి అమ్మా నాన్నకి ఉంటేగా. అన్నయ్య, వీళ్ళని మాత్రం ప్రాణాలతో వదలకూడదు. పిచ్చిదాన, వీళ్ళని ప్రాణాలతోటే వదిలిపెట్టాలి. వీలైతే 1000 ఏళ్ళు బ్రతికినట్టు చెయ్యాలి. వీళ్ళు చేసిన పాపాలు ఇలాగే వెంటాడుతుంటే సావు రాక బతకలేక బజారున పడి కుక్కల్లా తిరగాలి. మెడబెట్టి కంటే ఏదో పొరపాటు జరిగిపోయింది. తెలియక నేను తప్పు చేశాను. మీ ఆస్తి వద్దు, మీ కట్ట వద్దు, మీ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తే చాలు. నో నో నో, గెట్ అవుట్. నమస్తే. అడుగు వాళ్ళే సార్, పట్టుకోండి. అదిగో ఆ ఇంట్లో వెళ్ళాలండి. ఏమ్మా, మన బ్రతుకంతా ఇలా భయపడతామేనా? వాడిని చూస్తే భయం, ఆయన్ని చూస్తే భయం, పసిబిడ్డను చూస్తే భయం, పోలీసులు చూస్తే భయం. ఎందుకమ్మా ఈ వ్యర్థ బతుకు? ఇలా బతకడం కంటే ముగ్గురం కలిసి ఇంత విషయం నేను చట్టం పదండి. పాపాలు చేయటం మాత్రమే మీ చేతుల్లో ఉంది, కానీ చేసిన పాపాల నుంచి దూరంగా పారిపోవాలనుకోవటం మీ చేతుల్లో లేదురా. చెప్పుడు మాటలు విన్నందుకు నువ్వు, తప్పుడు పనులు చేసినందుకు మీ వాళ్ళు ఇంకా అనుభవించాలి. మీ స్వార్థం కోసం అభోశుభం తెలియని అమ్మాయికి దొంగ ఉత్తరం రాసి ఇక్కడికి రప్పిస్తారా? వ్యభిచార కొంపల్లో వేయిస్తారా? పైగా నేను వెళ్లే సమయం చూసి పోలీసులు రప్పిస్తారా? ఇదేనా మీరు చేయాల్సిన పని? ఇదే పని మీ చెల్లెలకో మీ కూతురుకో జరుగుంటే ఏం చేస్తుండేవాడు? అమ్మా, అతను చెప్పే నిజమవునా కాదా? ఆవిడ చెప్తుంది, నేను చెప్తాను. ఆమె డబ్బిచ్చింది, నేను చేశాను. ఆ అమ్మాయి నా కొంపలో పడేసింది నేను, ఈయన అక్కడికి రప్పించింది నేను, పోలీసులు కవర్ చేసింది నేను. నా కూతురు చనిపోయిందని చెప్పి నన్ను రోడ్ల పోలు చేస్తావా తల్లి? ఏమ్మా, నిజమేనా? మాట్లాడే, నువ్వు ఆడదాని కదూ, ఆడదాని అయింది సాధ్య ఆడదాన్ని గుర్తుకొస్తావా? నా కోసం ఒక్క ఆడదాన్ని గుర్తుకొస్తే దాని గుర్తు మనందరూ గుర్తులు పోయనుకున్నావా? ఎందుకే నాకు తల్లిగా పుట్టావు? ఒరే, ఇంత వయసు వచ్చింది, ఇంత అన్యాయం తగ్గితే తెలిసి దద్దకుండా నోరు పూసుకుంటుంటావా? నువ్వు ఒక మగడేవనా? ఎన్నాటిగా మంచి నిన్ను మంచిగా తయారు చేయడం కోసం నేను మాత్రం ఎంతో ప్రయత్నించి యువతరం పేరు లేబట్టు. పుట్టినప్పటి నుంచి చూస్తున్నావు, ఆ మాత్రం అర్థం తీసుకునే వాళ్ళు వాళ్ళే తల్లిదండ్రులు ఉంటేనా కాల్చి పారేసేవాడి. బాబు, నీ కన్న తల్లిని కాకపోయినా కాల్చి, చేసిన తప్పుకి కాల్చి. ఆడదాన్ని డబ్బు మీద ఆశపడ్డాను, దానికి తప్పు చేశాను.
ఆ తప్పుని కప్పించడానికి 1000 తప్పులు చేశాను. సర్వ చావుకి కారణం నేనే. ఆమె నిజంగా బ్రతికుంటే కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరి నా కోడని చేసుకునేదాన్ని. ఏమిటి కోడని చేసుకుంటారా? అవును బాబు, నిజంగా కోడని చేసుకుంటాను. నిజంగా కోడని చేసుకుంటారా? నిజం బాబు.